శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో నవంబర్ 20వ తారీఖు బుధవారం. ఈరోజు మనకి పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:51 వరకు ఉంటుంది. మరి తదనంతరం పుష్యమి నక్షత్రం అనేది ఉంటుంది. ఇక తిథుల్లో పంచమి తిథి సాయంకాలం 4:50 వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి ఉంటుంది. ఈరోజు మరి బుధవారంతో కూడిన పునర్వసు నక్షత్రం కాబట్టి శ్రీరాముల వారి యొక్క ఆరాధనకి చాలా మంచిది. కనుక ఎవరైనా సరే మరి అవకాశం ఉంటే శ్రీరాముల వారికి ఈరోజు వడపప్పు, పానకము, తేనె నివేదన చేయటం వల్ల శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని అయితే పొందొచ్చు. ఇక ఈరోజు ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ విషయాల్లో మంచి అనేది ఉన్నప్పటికీ కూడా ఇంటి వ్యవహారాల్లోనే వీరికి ఇష్టం కాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని అసహనానికి గురి చేస్తూ ఉంటుంది. నాకు ఆరోగ్యం ఏదైనా పాడవుతుంది అంటే అది ఇంట్లో సభ్యులే అని చెప్పి మీరు పదే పదే విమర్శించడం అనేది కూడా తటస్థిస్తుంది. అయితే ఇక్కడ మీలో కూడా కొంత తొందరపాటు అనేది ఉంది. అలాగే ఏది ఎక్కువ ఆలోచించాలో దాన్ని తక్కువ ఆలోచించి, ఏది తక్కువగా ఆలోచించాలో దాన్ని ఎక్కువగా ఆలోచించి మీ మనసుని మీరే గందరగోళపరుచుకొని అనారోగ్యాన్ని తెచ్చుకోవటం అనేది కూడా అలాగే ఉంటుంది. దైవవశాత్తు మీకు ధనమైతే ఏదో విధంగా వస్తుంది కానీ మనసుకే ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఇక ఈ మనోచాంచల్యం అనేది తొలగటానికి సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు లలితాదేవికి సంబంధించిన పూజలు చేస్తే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచిగానే అనిపిస్తుంది. ముఖ్యంగా మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు తప్పకుండా, లేదా మధ్యవర్తిత్వంతో సంపాదనలో ఉన్నవాళ్ళు తప్పకుండా విజయ అవకాశాలని మెరుగుపరుచుకుంటారు. ఇక మనకి తోడబుట్టిన వారైతేనేమి, లేదా తత్సమానుల వల్ల ఈరోజు కొంత శుభవార్తలు వినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అమ్మగారు మీకు ఇచ్చే ఒక బహుమతి లేదా సూచన అది మీకు అమిత సంతృప్తి ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. భార్య భర్త విషయంలోనూ, భర్త భార్య విషయంలోనూ వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, అంటే మధుమేహం కానీ బీపీ కానీ ఉంటే ఇలాంటి విషయాల్లో ఈరోజు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి వాటి పట్ల దృష్టి పెట్టడం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన ప్రయోజనం కనిపించడం లేదు. కనుక ఆర్థిక వ్యవహారాలకి దూరంగా ఉండండి. బాగా అవసరమైతే తప్ప ఖర్చులు పెట్టకండి. సాధ్యమైనంత వరకు మనం మాట్లాడవలసింది ఏదైనా ఉంటే మాట్లాడండి తప్ప సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉండండి. లేదంటే మన్ని మరి గిల్లి జోలపాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఈరోజు అందుకని కొంతవరకు జాగ్రత్తగానే ఉండండి. తర్వాత కొత్తగా ఏవైనా సరే ఇల్లులు కొందాం, భూములు కొందాం అంటూ ఆవేశపడిపోయారనుకోండి, మీ ఆవేశం మీద నీరు జల్లటం అనేది ఈరోజు ఉంటుంది. కనుక వాటిని వాయిదా వేయండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి వ్యయంలోనే చంద్రుడి యొక్క సంచారం అనేది కనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి సాయంకాలం నుంచి క్రమంగా కొంతవరకు మనకి అనుకూలమైన స్థితిలోకి వచ్చేటప్పటికీ కూడా ఈరోజు ఇంకా మనకి కొంతవరకు సందేహాత్మకంగానే ఉండటం అనేది ఉంటుంది. మన నిర్ణయాలు ఒక కొలిక్కి రావు. భవిష్యత్తులో చేయవలసిన పనులు ఇంకా కొంత దూరం ఉన్నప్పటికీ కూడా వాటి గురించి ఇప్పుడే విస్తారంగా ఆలోచించటం, అంటే ఆలోచించవలసిన దానికన్నా కూడా ఎక్కువ ఆలోచించుకొని మనసు పాటు చేసుకోవటం అనేది ఉంది చూసారా,
అది ఈరోజు ఇంకా ఎక్కువగానే ఉండటం అనేదైతే ఉంటుంది. అనుకోని ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే ఏర్పడొచ్చు. దూర ప్రాంతాల్లో ఇప్పటికే నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆశ్లేష నక్షత్రం వారికి గానీ, తర్వాత వచ్చేప్పటికి మరి పునర్వసు నక్షత్రం వారికి మంచి ఎక్కువ జరిగేదైతే కనిపిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి ఎంతో కొంత ఇబ్బందులు కొనసాగేలా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. సింహరాశి వారికైతే గనక ఈరోజు మరి అధికంగా ఖర్చులు చెప్పవలసి ఉంటుంది. అయితే మాకు ఏ రోజు ఖర్చులు ఎక్కువగా లేవు అని మరి మీరు ఏదైనా సరే నొసలు చిట్లిచ్చుకుంటారేమో. కానీ ఈరోజు నిన్నటి కన్నా కూడా ఎక్కువ ఖర్చులుండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా సరే అనుకోకుండా ఏదైనా ప్రయాణాలు చేయాలి అనుకుంటే గనక సాధ్యమవుతుంది. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకైతే గనక ఈరోజు కేవలం ఒక్క పుబ్బా నక్షత్రం వారికైతే ఎక్కువగా అనుకూలత అనేదైతే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో స్వల్పమైన మార్పులుంటాయి. అలాగే స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారి యొక్క ప్రయత్నాలను ఈరోజు గట్టిగా కొనసాగించడం లేదా అర్జీ పెట్టుకోవాల్సింది ఉంటే అలాంటి దానికి ఈరోజు మీరు శ్రీకారం చుట్టడం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీరాముల వారికి సంబంధించిన ఆరాధన మీకు ముఖ్యంగా ఉపయుక్తంగా ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పచ్చు. ఈరోజు మనం చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ధైర్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తారు. కానీ సహజసిద్ధంగా ఉండే ఈ బుద్ధి చాంచల్యత అనేది ఏదైతే ఉంటుందో దాన్ని గనక తగ్గించుకున్నట్టయితే మరింత లాభాన్ని అయితే పొందుతారు. ఇక వ్యాపారస్తులైతే వ్యాపారాలు తమ లాభాల్ని పెంచుకోగలుగుతారు. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత లాభం పొందుతారు. ఇక ఈరోజైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభంగా ఉంటాయి. తులారాశి వారికైతే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళండి. వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో మమేకం కండి, విజయం సాధిస్తారు. నాన్నగారితో ఆ గొడవల నుంచి ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. కొత్తగా వాహనం ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నారా? పర్వాలేదు, కొద్దిగా అప్పైనా కానీ ఈరోజు తీసుకోగలుగుతారు. సంతానం మీ మాట వింటలేదా? ఈరోజు కూడా మీ మాట వినదు. దానికి మినహాయింపు అయితే ఏమీ లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు అదృష్టవశాత్తు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇక మీకు ఏదైనా సరే ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకు వెళ్ళాలనే కాంక్ష ఉందా? అయితే ఆ కాంక్ష ఈరోజు కొంతవరకు నెరవేరడానికి అవకాశం అయితే ఉంది. భర్త మీ మాట వినకపోవటం లేదా మీ మాట మరి అవతల వాళ్ళు వినకపోవటం, ఇలా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఈ మాట వినకపోవటం అనేది చూసారా? అది ఈరోజు కూడా అలాగే కొనసాగుతుంది. ఎవరికి వాళ్ళు మేమే మరి గొప్పవాళ్ళం అనుకుని ఆహాన్ని అలాగే పెంపొందించుకుని ఇంట్లో వాతావరణాన్ని కొంత గజిబిజి చేసి ఈ ప్రభావాన్ని సంతానం మీద రుద్దేస్తారు. కనుక ఈరోజు కూడా అలాంటి పరిస్థితి ఎక్కువగా ఉత్పన్నమయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా కొంత ఏదో రకంగా ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికైతే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా మరి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. మానసికంగా, శారీరకంగా మీదైన శైలిలో మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఇక అమ్మగారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మీరు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తే కొంతవరకు అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక ఆ రకమైన వైఖరిని అయితే తగ్గించుకోండి. స్నేహ సంబంధాల్లో మీకు ఎలాంటి పొరపక్షాలు రావు. ఆత్మనిబ్బరంతో ఎలాంటి పనిలో అయినా సరే దేవుడు మీకు అనుగ్రహం కలిగిస్తారు కనుక ముందుకెళ్ళిపోతారు.
ఈ రోజైతే గనక మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికైతే గనక ఈరోజు ఏదైనప్పటికీ కూడా మీ యొక్క మనోరథాలన్నింటినీ కూడా ఈడేరింపు చేసుకుంటారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వర్తక, వాణిజ్య విషయాలు, భాగస్వామ్య వ్యాపారాల విషయాల్లో ఏమైనా ఉంటే వాటిల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. సంతాన విషయంలో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన పురోభివృద్ధి అయితే కనిపించదు. వాళ్ళ విషయం ఇంకా ఎలా నలుగుతూ ఉంటుందే తప్ప ఒక కొలిక్కి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో చాలా వరకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇటు మన కింద పనిచేసే వాళ్ళ వల్ల అయితేనేమి, తర్వాత ఇతరులు మనకి ఇచ్చే సహాయ సహకారాల వల్ల అయితేనేమి, ముఖ్యమైన కార్యక్రమాలను అయితే కనుక పూర్తి చేసుకోగలుగుతారు. బద్ధకాన్ని వదిలించి మీరు కనుక పనుల్లో దిగినట్టయితే కనుక మరిన్ని విజయావకాశాలు అయితే కనిపిస్తాయి. శారీరక ఆరోగ్యం అయితే కనుక అలాగే కొనసాగటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం వాళ్ళకైతే కనుక విజయావకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో కొంత కార్యసాధ్యకత అనేది వాయిదా పడుతుంది. ఎంత ఆలోచించి బలంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన అవరోధాలు అయితే ఎదురుతూ ఉంటాయి. ఇటు ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల అయితేనేమి, తర్వాత మరి ఇటు రాశ్యాధిపతి వక్రస్థితిలో ఉండటం వల్ల అయితేనేమి, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా మనం ఎంత విశిష్టంగా మన యొక్క శ్రమకి ఫలితం పొందుదాం అనుకున్నప్పటికీ కూడా ఆ రకంగా పొందలేకపోవటం అనేది మీకు కొంతవరకు అసంతృప్తి కలిగించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల సమస్యలు కూడా అలా ప్రతిస్తంభనగానే కొనసాగుతూ ఉండటం అనేది అయితే ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం ఈరోజు కొద్దిగా ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.